వీడు ఏట్రా బాబు తేడాగా ఉంది. అదేంటి సార్ అలా భయపడ్డారు? నాకు ఏదో కొంచెం ఇస్తారని వచ్చాను. ఇది పాయసం కాదురా, గ్లాసులో పోసి ఇవ్వడానికి. ఇది పాయిజన్ రా. అది పాయిజన్ అనే కదా గురు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందాలంటే చూస్తున్నాను. మీరు నాలాగా చావడానికి వచ్చారని తెలిసి. అంటే మీరు కూడా చావడానికి వచ్చారా? అవునండి. ఎవడండి చెప్పింది చస్తే ఎవడు తోడురాడని? నాకు మీరున్నారు, రండి కలిసిపోదాం. నా పేరు రాజు అండి. మీ పేరు? పరలోకాలు పోయేటప్పుడు పరిచయం ఎందుకండి? చనిపోయాక మన ఆత్మలు పిలుచుకోవడానికి ఒక పేరున్నారు కదండి. సరే సార్, నా పేరు విష్ణు. మరి మొదలు పెడదామా? సార్ నేను 1 2 3 అంటాను, ఇద్దరు ఒకేసారి. ఏంటి పరిగెట్టాలా? కాదు, తాగాలి. చనిపోయే ముందు ఎంటర్టైన్మెంట్ ఎందుకండి? అంటే నేను తాగాక మీరు తాగపోతే మీరు బాధ నాకు ఎక్కువగా ఉంటుందండి. మళ్ళీ నా ఆత్మ శాంతించదు కదా సార్. ఈ దేశం మాత్రం డెవలప్ అవ్వదండి మీలాంటి వాళ్ళందరూ మోస్తున్నందుకు. పాపం జనాలంతా తెలియక రాజకీయాలు తిట్టేస్తున్నారు, రైల్వేలు పాడైపోతుందేమో అని. ఈ బాధతోనైనా ముందు నేనే తాగేస్తానండి. సార్ 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 ఇద్దరు కలిసిపోదాం అనుకున్నాం కదండి. నాకు తాగాలని ఉందండి, కానీ కొద్దిగా టెన్షన్గా ఉందండి. మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారో చెప్పండి, ఈ లోపు నా టెన్షన్ అనేది తీరుద్ది. నాది లవ్ ఫెయిల్యూర్ అండి. ఏమైందండి? సంవత్సరం నుండి ప్రేమలో ఉన్నామండి, ఇప్పుడు విడిపోవాల్సి వస్తుంది. ఏమండి వాళ్ళ అమ్మ నాడు ఒప్పుకోలేదా? వాళ్ళ ఆయన ఒప్పుకోలేదు. ఇల్లీగలా? ఏమన్నారు? అదే ఈగలోనే అంటున్నాను. నాకు అదొద్దులేండి. ఇంతకీ మీరెందుకు చనిపోవాలనుకుంటున్నారో చెప్పండి సార్. నాది మీలాగా కామాలకు సంబంధించింది కాదండి. ఏమన్నారు? అంటే ప్రేమకు సంబంధించి కాదని. నేను ఆటో వేస్తుంటానండి. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా మంచివాడండి. ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడండి. కిందటి వారు 2 లక్షలు లోన్ తీసుకొని తెచ్చిచ్చాడు సార్. 2 నెలల వరకు దాని అవసరం లేదని చెప్పాడు సార్. దాని బీరోలో జాగ్రత్త ఉంచాడు సార్. మరి ఇంకేంటి సార్ ప్రాబ్లం? వారంలో నుండి ఎదుగుతున్నారు సార్, డబ్బులు కనిపించట్లేదు సార్. మా ఊడు రేపు పొద్దున వచ్చి నాన్న డబ్బులు ఏమిటి నేను ఏం సమాధానం చెప్పాలి సార్? డబ్బుల విషయం గురించి చనిపోతారు సార్. పోయామని చెప్పిన నమ్మే జనరేషన్ కాదు సార్ ఇది. మా నాన్న దొంగతనం చేశాడన్న మాట నా చెవులు వినబడకముందు నేను చచ్చిపోవాలనుకున్నాను సార్. మీరు ఎంచుకున్న దారి అయితే కరెక్ట్ కాదు సార్. ఇది ఇలాగైనా నా కొడుకు నమ్ముతాడు కదా సార్. ఇదిగో మా అబ్బాయి పోనండి సార్. ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయండి సార్. వద్దండి, వద్దు సార్. మీరు మీ కొడుకు మీద చూసే ప్రేమ నాకు మా నాన్న గుర్తు చేసేయండి. డబ్బులు ఉంది సార్, డబ్బులే కదండి. ఆ 2 లక్షలు నేను ఇస్తాను సార్. మీరు ఆనందంగా మీ అబ్బాయితో సంతోషంగా ఉన్నాడు సార్.
మీలాంటి తండ్రి దొరికింది మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు సార్. మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి సార్. మీరు ఎలాంటి ఆత్మహత్యలు చేయరని నాకు మాట ఇవ్వండి సార్, మాట ఇవ్వండి. మీలాంటి వాళ్ళు ఒకరు ఉంటే చాలండి. పదండి సార్, ఆ డబ్బులు నేను ఇస్తాను, పదండి. నానా నానా అమ్మ ఈడొచ్చేటి. నానా నానా ఇక్కడే చేస్తున్నావే, అక్కడ అమ్మ గోదాడుతుంది. అరే బాబు, సరైన టైంకి వచ్చావురా. మీ నాన్న కాసేపు ఉంటే పురుగుల మంది తాగి చచ్చిపోతాడురా. మా నాన్న చచ్చిపోయే రకం కాదండి, చంపే రకం. మీకెందుకు ఆ డౌట్ వచ్చింది? నువ్వు లోన్లో 2 లక్షలు తీసి ఇచ్చావంట కదా బాబు, ఆ పోయే అందుకని పురుగుల మంది తాగి చచ్చిపోదాం అనుకున్నాడు. నాకెవడండి లోన్ ఇస్తాడు? మా నాన్న డబ్బులు ఇవ్వడు, ఇక్కడ కుర్రలతో తిరుగుతుంటాను. అరే కాదురా బాబు, మీ వాడు పురుగుల మంది తెచ్చుకున్నాడు, కాసేపు ఉంటే తాగేసేవాడు. ఇది పురుగుల మందే? ఒరే గుడ్డినాయాల, ఇది ఇంకో డబ్బారా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇన్ని మోసాలు జరుగుతున్నాయి. రోజు తెల్లవారు ఇంకో డబ్బా జోబెట్టుకొని తిరుగుతుంటాడు రా. నీలాంటి బకరా ఎవరైనా దొరికితే ఆ రోజు మొత్తం తాగుతూ తిరుగుతుంటాడు. నానేడ్రా? మోసం చేసినోడికి మాసం తినడమే కాదు, పరిగెట్టడం కూడా వచ్చి అదిగో పరిగెడుతున్నాడు. అమ్మా, వీడి కొడుకు రాకపోతే నా 2 లక్షలకి రెక్కలు వచ్చేసాను రా.